గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మూవీకి వెళ్ళామండి. రాగానే ఇంకా పడుకుని పోయాము. చూసారు, ఆగట్లేదు మరియగాడు. పడుకుని పోయాము. ఇంకా నేను చెప్పాను కదండి, ఇంకా వ్లాగ్లో షేర్ చేయలేదు. ఆ మూవీలో అస్సలు ఏడవలేదు అనమాట. మంచిగా ఆగింది. నేను అసలు ఇలాంటి ఈ ఏజ్లో పిల్లలు చాలా ఏడుస్తారు అంటే నేను చూశాను, చాలా మందిని చూశాను. అందులో పెద్ద సినిమా మంచిగా ఆగిందనమాట. రియా కొన్ని ఇంకా వాళ్ళ అమ్మ పాలిస్తే మంచిగా ఆగింది. అసలు కొంచెం కూడా డిస్టర్బ్ చేయలేదు అనమాట. మంచిగా తన ఆట తను ఆడుకుంది. మమ్మల్ని అయితే మంచిగా చూసుకొని ఇచ్చింది. చాలా మంచిగా అనిపించింది మాకు. సో చూసారా, ఇప్పటికి కూడా ఏదో బొట్టు పెడతాను. నాకు బొట్టు పెడతాను. నువ్వు నాకు బొట్టు పెడతాను. ఇక వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా బ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. డైరెక్ట్గా చాలా నిద్ర వచ్చింది ఆ రోజు ఎందుకో. సో ఎండకున్నాం పొద్దున్నే. చలి ఈరోజు చంపేస్తుంది. అసలు బాగా చలి ఉండింది. చలి బాగా ఉండింది. సో మంచిగా పొద్దున్నే ఎండకి ఇట్లా కూర్చొని బ్లాగ్ తీస్తున్నాం మేము. సరేనా, బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. టాటా. యాక్చువల్గా మేము ఆ ముందు రోజు ఫిష్ ఫ్రై చేసుకున్నామండి. అదే ఈ బ్లాగ్లో నేను పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇంకా దానికి నేను కంటిన్యూషన్ బ్లాగ్ ఏం షేర్ చేయలేదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఫిష్ ఫ్రై చేసుకునేది అయితే చూపిస్తున్నాను. సో ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి తగినంత కారం అండ్ పసుపు, ఉప్పు, మసాలా, సో మనం ఏదైతే వేసుకోవాలో అన్నీ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే ఎక్కువగా తీసుకొచ్చాడు డాడీ, దానికి సరిపడా నేను చేస్తున్నాను. మరీ ఇంత వేయాల్సిన అవసరం లేదు, కానీ పీసెస్ ఎక్కువ ఉండేసరికి వేసాను అనమాట. బట్ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మనం కారం ఇవేం లేకుండా డైరెక్ట్ మనం ఫిష్ని ఫ్రై చేసేసుకొని దాని మీద కారం చల్లుకొని తింటే బాగుంటుంది అనిపించింది. ఎందుకనేది నేను చెప్తాను, చూస్తూ ఉండండి వ్లాగ్. సో ఇక్కడైతే అన్నీ మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మనం తగినట్టు కన్సిస్టెన్సీ మనం చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే అందరూ బజ్జీ టైం కూడా వేసుకుంటున్నారు. ఫిష్ అంటే కొంచెం శనగపిండి, కార్న్ఫ్లోర్ వేసుకొని కూడా చేసుకుంటున్నారు. బట్ ఆ టేస్ట్ కంటే మనం నార్మల్గా ఇట్లా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఫిషెస్ చూసారా బాగానే ఉన్నాయండి. అందుకనేసి ఇంకా చేస్తున్నాను అనమాట. అంటే ఎక్కువగా మసాలా కలిపేసాను. పక్కకైతే అమ్మ ఆయిల్ వేస్తుంది. సో కొంచెం ఆయిల్ ఈసారి ఎక్కువగా వేసాం. షాలో ఫ్రై కాకుండా డీప్ ఫ్రై చేద్దామనేసి అనుకున్నాం. ఎందుకంటే ఇన్ని షాలో ఫ్రై చేసేసరికి మనకు అసలు దిమ్మ తిరిగిపోతుంది. ఎక్కువ టైం కూడా టేకింగ్ ప్రాసెస్ కదా. సో అందుకనేసి షాలో ఫ్రై చేయట్లేదు. సో నాకైతే పర్సనల్గా షాలో ఫ్రై చేసుకుంటేనే ఇష్టం. ఇంత ఆయిల్ వేసేసుకొని చేయడం నాకు నచ్చదు. బట్ ఇంకా మనం టైం సేవ్ చేయాలి కదా అనేసి ఇంకా చేస్తున్నాను అనమాట. సో అక్కడ అమ్మ ఏదో ఫోన్లో మాట్లాడుతుంది, ఇంకా నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఆ రోజు కూడా సేమ్ టీషర్ట్లోనే ఉన్నాను, అందుకే మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. సో ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ తెచ్చేసరికి ఆ వారం మొత్తం అవే తిన్న ఫీలింగ్ వస్తుందండి. మాకైతే అంతగా ఎక్కువగా తెచ్చుకొని తినడం అంటే ఇష్టం ఉండదు. మా డాడీకి హాఫ్ కేజీ తెమ్మంటే కేజీ తెస్తాడు, కేజీ తెమ్మంటే 2 kgs తీసుకొస్తాడు. అట్లా పెద్ద ప్రాబ్లం అనమాట. ఏమైనా తీసుకురమ్మని చెప్పాలన్నా భయమే మా డాడీతోని. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తెచ్చేస్తాడు. ప్లస్ ఇంట్లో తినేవాళ్ళు ఉంటే ఒక అర్థం, అంటే మనం తింటాము వర్త్ ఉందంటే ఓకే, అది వేస్ట్ అవ్వడమే తప్ప యూజ్ లేదన్నప్పుడు ఎందుకనేసి చాలా ఎప్పుడు కోప్పడుతూ ఉంటాను. బట్ మా డాడీ వినడనమాట. సో ఏం చేస్తాం, ఇంకా అది ఎన్నిసార్లు చెప్పినా అట్లనే చేస్తాడు అనేసి ఇంకా వదిలేసాము. ఇంకా ఫ్రై అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో చూసారా, కొంచెం కారం అనేది విడిపోతుంది. ఇక్కడ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే బాగుంటుంది అనేసి చెప్పారు, బట్ ఇంట్లో లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, డైరెక్ట్గా మనం ఫిష్ ఫ్రై చేసినా కూడా సేమ్ టేస్టే ఉంటుందండి. దీనికి పెద్దగా ఉండదు. ఎందుకంటే మసాలా అనేది విడిపోతుంది కాబట్టి సేమ్ టేస్టే ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్గా వేసుకొని తిన్నా, పైన చల్లుకున్న చాట్ మసాలా ఒక్కటి చల్లుకుంటే సరిపోతుంది, కారం కూడా అవసరం లేదనమాట. బట్ నేను ఏం చేశానంటే, ఇన్ని సార్లు వేసి తీసేసరికి ఆయిల్ చూసారా ఎట్లా అవుతుందో అసలు. సో చూపిస్తాను, లాస్ట్ క్లిప్పింగ్లో చూడండి మీరు ఆయిల్ ఎట్లా అయిపోతుందో. అసలు మనం ఇంట్లో చేసుకునే ఇంత ఫ్రెష్ ఫుడ్డే ఇట్లా ఉంటే, బయట హోటల్స్లో చేసినప్పుడు వాళ్ళు ఎంత దారుణంగా డీప్ ఫ్రైలు అవన్నీ చేస్తారు. ఒకటేసారి వాడరు కదండి. మనం ఎన్నిసార్లు యూజ్ చేస్తూనే ఉంటారో వాళ్ళైతే. నాకైతే అట్లానే అనిపించింది. సో ఈ ఆయిల్ అయితే నాకు లిటరలీ నాకు దారుణంగా అనిపించింది. సో ఇంట్లో
చేసుకుందే మనకు నచ్చకపోతే ఇంకా అవుట్ సైడ్ ఎప్పుడన్నా తినాలి అన్న ఫీలింగ్ కూడా రాదనమాట. సో ఇక్కడ మంచిగా ఇట్లా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. మనం కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా కూడా బాగోదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ మాకు ఒకటే రోజుకి సరిపోవు అనమాట. సో చాలా డేసే సరిపోతుంది ఇదైతే. బయటనే పెట్టినా కూడా ఇదేం పాడవదనమాట, మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే చేసుకుంటూ నా టైం అంతా అయిపోతుంది అనిపించింది. ఇక్కడనే చాలాసేపు నిల్చొనే ఉన్నాను. కొంచెం సేపు ఎక్కువ పెట్టడం, కొంచెం సేపు తక్కువ పెట్టడం, అది మొత్తం చిట్లిపోతున్నాయి అనమాట. చూసారా ఆయిల్ ఎట్లా అయిపోయిందో. ఈ స్టేజ్లో అనిపించింది నాకు ఇంత దారుణంగా అయింది ఏంది ఆయిల్ అని అనిపించింది. బట్ మనం షాలో ఫ్రై చేసుకుందే బెస్ట్ అండి నా ఒపీనియన్లో. సో ఇక్కడైతే చూస్తున్నారా, ఇది లాస్ట్ అనమాట. నాకు అస్సలు నచ్చట్లేదు, ఇంత దారుణంగా ఉండింది ఆయిల్ అంటే. అది మొత్తం మాడిపోయింది అనమాట. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇది, అంతే. ఇంకా టేస్ట్కి మాత్రం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఫిష్ ఫ్రై ఎంతైనా బాగానే ఉంటుంది, చాలా చాలా నాకు ఇష్టం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. అన్నీ సూపర్గా కుదిరింది అనమాట. సో ఇంకా మంచిగా తినేసాము. నేనైతే ఎక్కువ తింటాను, ఇంట్లో ఎవరైతే ఎక్కువ తింటారో నేనే అనమాట. నాకు చాలా ఇష్టం ఫిష్ అంటే. సో కర్రీ అయినా అది ఫ్రై అయినా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇది నెక్స్ట్ ఒక 1 డే తర్వాత బ్లాగ్. హలో గాయ్స్, ఫ్రెష్ అప్ అయిపోయాను మంచిగా. సో ఈరోజు టమాటా రైస్ చేసుకుందాం అనేసి చేశాను అనమాట. ఒకసారి చేసాం గుర్తుందాం, నేను బ్లాగ్లో కూడా షేర్ చేశాను, అప్పుడు మా అక్క చేసింది. సో ఈరోజు అయితే నేనే సింగిల్గా చేశాను అనమాట. నాకు ఎందుకో వాటర్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్న డౌట్. అదొక్కటే ప్రాబ్లం. నేను ఎప్పుడు చేసినా కూడా నాకు సరిగ్గా అన్నం వండడం రాదు, ఓన్లీ మన రైస్ కుక్కర్లో పెట్టడం అయితే వచ్చనమాట. అది కొంచెం ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమే కదా. సో అందుకే చూస్తున్నాను అనమాట. మంచిగా పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతనే వంట స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు ఏం తినలేదండి, అసలు ఆకలి ఫుల్గా వేస్తుంది. 12 o'clock అవుతుంది అనమాట. ఇప్పుడు అమ్మ రాగి జావ వేసింది కానీ ఎందుకో తాగాలనిపించలేదు. ఆ టైం అంతా గడిచిపోయింది, అసలు మరియా పాపతోనే గడిచిపోయింది అనమాట. దాన్ని ఆడిపించుకుంటూ ఒక 1 hour అట్లా టైం అంతా గడిచిపోయింది. సో ఇప్పుడు ప్రాబబ్లీ ఇది ఎట్లా సెట్ అయిందో లేదో చూద్దాం. ఆకలిస్తుంది, ఏమన్నా అటు ఇటు బెడ్స్ కొట్టింది అనుకోండి, ఇంకేం చేస్తాం, ఎట్లనో తినేసేయాలి, తప్పదు. బట్ నాకు తెలిసి మంచిగానే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకొంచెం మంచి ఫ్లేవర్స్ యాడ్ చేశాను అనమాట. అండ్ లాస్ట్కి నేను ఒకటి చేద్దాం అంటే కొత్తిమీర అంతా కట్ చేసి పెట్టేశాను, బట్ అందులో వేయడం మర్చిపోయాను. అట్లుంటుంది మన తెలివి. ఇప్పుడు వేసేద్దాం, వేడిగా ఉంటుంది కదా. ఓపెన్ చేస్తున్నాను. టెక్స్చర్ చూస్తుంటే మంచిగా సెట్ అయిందని అనిపిస్తుంది. థ్యాంక్ గాడ్, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. నేను సింగిల్గా ఇప్పుడు ఏదైనా చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఎందుకంటే ఎప్పటి నుండి నాకు కుక్కర్లో చేసుకునే వంటలు అంటే ఇష్టం అండి, బట్ నాకు చేసుకోవడం రాదు. ఇంకా ఇప్పటి నుండి ఇంకా అన్నీ చేసుకోవాలి. నేను మొన్న మటన్ బిర్యానీ కూడా చేశాను, అది కూడా సూపర్గా కుదిరింది. అండ్ చికెన్ బిర్యానీ ఎప్పుడు ఇట్లా ట్రై చేయాలన్నమాట, సో పలావ్. సో ఇట్లా నాకు చేసుకోవడం ఇష్టం కాబట్టి చేసుకున్నాను. హోప్ఫుల్లీ సక్సెస్ఫుల్గా అయింది. టేస్ట్ ఎట్లా ఉందో, వేడి వేడిగా ఏం కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది అంతే. బట్ మేము ఎక్కువ ఉప్పు తినము, మా అమ్మ తినదనమాట ఎక్కువ. సో నేనైతే మంచిగా కరెక్ట్గా నాకు ఉప్పు ఉండాలి. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. ఇంకా కుమ్మేసేయాలి. బై గైస్. చెప్పినట్టుగానే కొంచెం సాల్ట్ తక్కువైంది. సో టేస్ట్ మాత్రం చాలా బాగుండింది అనమాట. ఎంత టేస్టీగా ఉండిందో. ఇంకా చేప ఫ్రై కూడా ఉంది కదా, అది వేసేసుకొని ఇంకా నంచుకొని తినేసాను అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.